వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వ పరంగా ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క హామీలు నెరవేరుస్తున్నారు. గత ప్రభుత్వం వ్యవహరించిన మాదిరిగా కాకుండా ప్రజలను కట్టడి చేసే విధంగా కాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్లోకి ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు వచ్చే విధంగా దాని పేరు ప్రజాభవన్గా మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించినట్లు సిపి తెలియజేయడం జరిగింది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తన కాన్వాయ్ వెళ్లే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ ట్రాఫిక్ లోకి తన కాన్వాయ్ అనుమతించాలని సూచించడం జరిగిందట. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అని అందరికీ తెలుసు. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో వాహనదారులను ఆపేస్తూ ఉంటారు. అయితే సీఎం కాన్వాయ్ వెళ్ళాక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దీంతో చాలా మంది వాహనదారులు అసహనం చెందుతుంటారు. అయితే ఆ పరిస్థితి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేలా తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.